నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం. నా దేవా మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా. దేవుని యొక్క పరిచర్య చేయడానికి మా యవన కాలంలోనే దేవుని యొక్క పరిచయం చేయడానికి దేవుడు ఎంతగానో చూపాడు. ఇదంతా ట్రైబల్ ప్రాంతంలో అనాగరికులు అంటే విద్య లేనటువంటి వారు ఎక్కువగా డ్రింక్ త్రాగుతూ ఉంటారు, చెడు అలవాటు కలిగినటువంటి ప్రాంతాలు, మాంత్రిక విద్య కలిగినటువంటి వాళ్ళు. నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని కార్యములన్నీ నాకంటే అందముగా చక్కబెట్టువాడా. స్థలానికి ఆహ్వానించిన దైవజనులు కూడా మా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ వేదికను అలంకరించిన దైవజనురాలకి, ఇక్కడ కూడా వచ్చిన దైవజనులకి, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నేను ఒకానొక సమయంలో 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థం అవుతుంది నా లాంగ్వేజ్ మీకు, నా భాష అర్థం అవుతుంది మీకు? ఏదో చెప్పండి, మాట్లాడండి. అర్థం అవుతుంది కదా? 10 రోజులు నేను ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని పరిచర్య చేయాలి.
ఎప్పుడైతే ఈ ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడో నేను వెంటనే ఏం చేస్తానంటే మాకు ఇచ్చిన పరిచర్యలో నేను మాట్లాడటం జరిగింది. అక్కడ కొంతమంది స్పందించారు. అక్కడ కొంతమంది ఏం చేస్తారు, మీరు వెళ్ళండి మేము కూడా ఉన్నాం అని కొంతమంది సహకరించారు. దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడాడో, అక్కడున్న ప్రజలు ఎప్పుడైతే స్పందించారో, ఆ స్పందనను బట్టి దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి మీ మధ్యలోనికి రావడం జరిగింది. హల్లెలూయా చెప్దామా? సరే, బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. బాప్తిసాలు తీసుకోలేని వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రభు గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని ఇచ్చి స్వస్థతనిచ్చి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేయడానికి లోకానికి ఆయన వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన మన దగ్గర నుంచి ఏం ఆశించలేదు. మన దగ్గర నుంచి ఆశించింది ఏంటంటే నువ్వు ఆయన అంగీకరించటమే, నువ్వు ఆయన నమ్ముకోవాలి, నువ్వు ఆయన నామంలో బాప్తిసం పొందాలి, నువ్వు ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించాలి, దేవుణ్ణి ప్రతిరోజు స్తుతించాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతి ఆదివారం మానకుండా ప్రార్థనకు రావాలి. నువ్వు నమ్ముకున్న ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళు ఎంతమంది లోకంలో పాడైపోతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రార్థనలోకి వచ్చి నమ్ముకునేటట్లుగా నువ్వు చెయ్యాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న నీవు నీ పని చేసుకుంటూనే దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమో కాదు. మనకున్న కొద్ది కాలంలోనే ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన ఆయన పాపాలన్నీ తీసివేసి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. నీకు అనారోగ్యం ఉందా, నిన్ను బాగు చేస్తాడు. నీకేదన్నా బలహీనత ఉందా, నిన్ను స్వస్థపరుస్తాడు. నీ కుటుంబంలో తినడానికి ఆహారం లేదా, దేవుడు నీకు ఇస్తాడు. కట్టుకోవడానికి నీకు వస్త్రం లేదా, దేవుడు ఇస్తాడు. దేవుడు ఏ మనిషిని కూడా ఎన్నడూ త్రోసివేయలేదు, ప్రేమించాడు. మీకు ఒక చిన్న మాట చెప్పి బైబిల్లో ఉన్న మాట నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంట. ఈ 2 కుమారుల్లో చిన్న కుమారుడు పట్నంలోకి వెళ్ళి బాగా చదువుకొని వచ్చాడంట. తండ్రితో అన్నాడంట, పెద్ద కుమారుడేమో తండ్రి దగ్గరే ఉన్నాడు. చిన్న కుమారుడు పట్నంలో బాగా చదువుకుని తండ్రి దగ్గరకు వచ్చి అన్నాడంట, నేను ఇంకా ఈ మన ప్రాంతంలో నేను బ్రతకడానికి ఇష్టపడలేదు, నేను పట్నంలో బ్రతకాలనుకున్నాను. మీరు సంపాదించిన ఆస్తిలో నాకు ఎంతైతే భాగం వస్తుందో వాట వస్తుందో అది నాకు ఇచ్చేయండి అన్నాడు. సరే, పట్నంలో బాగా చదువుకుంటాడు కదా నా కొడుకని తండ్రి ఏం చేస్తాడంటే ఆస్తిలో సగ భాగాన్ని ఇతడికి ఇచ్చేస్తే పట్టణంలోకి వెళ్ళి ఇతడు వ్యసనాలకి బానిస అయిపోయి జీవితాన్ని పాడు చేసుకున్నాడంట. అర్థమైందా మీకు? వ్యసనాలు, పేకాట, మందు తాగటము, సిగరెట్ కాల్చడము, లోక సంబంధమైన వ్యభిచారము, లోక సంబంధమైన పాపాలు, లోక సంబంధమైన అలవాట్లకి ఆ చిన్న కుమారుడు బానిస అయిపోయి జీవితాన్ని మొత్తం పాడు చేసుకున్నాడంట. దేవుని బిడ్డ పాడు చేసుకున్నప్పుడు పందులు తినే పొట్టు తింటున్నాడంట. అప్పుడు జ్ఞానోదయం కలిగిందంట. అందరూ వదిలేస్తారంట, అన్నిటికీ దూరం అయిపోయాడంట, అన్నీ కోల్పోయాడు. ఇంకా పేదరికానికి వచ్చేస్తాడు. పందులు తినే పొట్టు తింటున్నాడంట. పందులు తినే పొట్టు తిన్నప్పుడు అనుకున్నాడంట, నా తండ్రి దగ్గర కుమారుడిగా ఉండే అర్హత నాకు ఎలాగా లేదు, కనీసం పనివాడిగైనా నేను ఉందామని చెప్పి తన
బుద్ధిని, తన స్వభావాన్ని సరి చేసుకుని, మందులు తిన్న పొట్టు తిన్నప్పుడు సరి చేసుకుని నా తండ్రి దగ్గర బ్రతకొచ్చు, నా తండ్రి దగ్గర జీవించవచ్చు అని చెప్పి మొత్తం అన్ని కోల్పోయి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ఏం చేస్తున్నాడంటే నా కుమారుడు వస్తాడు అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. కుమారుడు వచ్చిన వెంటనే మురికి బట్టలతో ఉన్నాడు కుమారుడు. తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వస్త్రాలన్నీ తీసివేసి శుభ్రం చేయించి గొప్ప విందుని చేసి కుమారుడుగా స్వీకరించాడంటే. హల్లెలూయా. నేనేమంటానంటే, నువ్వెన్ని పాపాల్లో ఉన్నా నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలను వదిలిపెడితే, ఆయన నువ్వు నమ్ముకుంటే నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. నీకు ఏదైనా ఇస్తాడు ఆయన. నువ్వు ఆయన నమ్ముకోవాలి, ఆయన ఆరాధించాలి. ఈ గ్రామంలో చాదబడులు ఉంటాయండి, ఉంటాయా? చాదబడి ప్రభావాలు ఉంటాయి ఈ గ్రామంలో, ఉంటాయా? చెప్పండి. ఎవరైనా శరీరంలో అనారోగ్యముతో ఉంటే, శరీర బలహీనతతో ఉంటే, ఒళ్ళన్ని బలహీనతలతో ఉంటే నా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. నా దేవుడు నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ కారు వచ్చి ఉందంటే రోడ్లు ఉన్నాయి, అందుకే కారు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ దాకా రోడ్డు ఇచ్చినోడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించలేడా? ఈ ప్రాంతంలోనే ఒక చదువుకోవడానికి మంచి స్కూల్ ఇవ్వలేడా? ఈ ప్రాంతంలోనే ఒక చిన్న వైద్యము చేసే హాస్పిటల్ ఇవ్వలేడా? ప్రతిదీ కూడా దేవుడు ఇవ్వడానికి సమర్థుడు. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లొద్దు. ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న మీరు ప్రభువుకి ప్రార్థన చేస్తే చాలంతే. ఎక్కడో అమలాపురం పట్టణంలో ఉన్న నేను, అమలాపురానికి ఇంకా 10 కిలోమీటర్ల లోనున్న నన్ను దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరెవరో నాకు తెలుసా? నేనెవరినో మీకు తెలుసా? నేను ఎప్పుడైనా ఇక్కడ భోజనాలు పెట్టాలనే ఆలోచన కూడా నాకు లేదు. మీకు టాబ్లెట్లు పట్టుకొచ్చి ఇవ్వాలనే ఆలోచన కూడా నాకు లేదు. ఎప్పుడు మీకు వస్త్రం ఇవ్వాలని ఆలోచన ఎప్పుడు నాకు లేదు. కానీ నా దేవుడు నాతో మాట్లాడి ఇంతవరకు రప్పించాడు. ఇంత చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఆయన నమ్ముకో. ఆయన నమ్ముకుని దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు జీవించు. నేను చెప్పేది ఒకటే, ప్రతిరోజు ప్రార్థన చేసుకో. దైవోత్సవుడు చెప్పిన మాట అంటే పాస్టర్ గారు ఏదైతే చెప్తున్నారో మీకు సేవకుడు, ఆ మాట వినండి, అలా స్తుతించండి, ప్రార్థన చేయండి. మీకు కావలసిన సమస్తము నా దేవుడు అనుగ్రహించును గాక. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న మనము రాకడికి సిద్ధపడాలి. ఎందుకో తెలుసా? ఆయన వచ్చే రాకడ సమీపంలో ఉంది. ఆయన రాకడికి మనం ఎత్తబడాలి. ఆ రాకడలో ఎత్తబడాలంటే ఎంతమంది శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నారు? నెలలో తీసుకున్నారు. బల్లారాధన నెలలో తీసుకున్నారండి. అది తింటున్నప్పుడు మనం పవిత్రతను కాపాడుకుంటే, పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుడు వచ్చే రాకడలో మనం ఎత్తబడతాం. హల్లెలూయా. మనము శరీరక్త మాంసాలు క్రమం తప్పిపోకుండా యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని తీసుకోవాలి. పరిశుద్ధంగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. దేవుణ్ణి నమ్ముకోక ముందు పాపాలు చేస్తుంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పాపాలన్నీ వదిలిపెట్టేయాలి. హల్లెలూయా చెప్పండి. అన్ని వదిలిపెట్టేయాలి, ప్రభు కొరకు జీవించాలి. అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు దీవిస్తాడు. అన్ని కోల్పోయి వచ్చిన కుమారుణ్ణి తండ్రి స్వీకరించాడు, తండ్రి చేర్చుకున్నాడంట. దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ పిల్లల భవిష్యత్తుని దీవిస్తాడు, మీ పిల్లల ప్రయోజనకరంగా చేస్తాడు. మీరందరూ ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుంటూ సేవకుడు చెప్పే ఈ బైబిల్లో ఉన్న మాటలు విని దాని ప్రకారంగా మీరు నడుచుకోవాలి. హల్లెలూయా.
ఇక్కడ వచ్చినప్పుడు సడన్ గా ఒక ప్రేరేపణ కలిగింది. ఆ ప్రేరేపణ ఏంటన్నది నేను చెప్పాలి, చెయ్యాలి. హల్లెలూయా చెప్పండి. ఆ ప్రేరేపణ ఏంటంటే 3 నెలల్లో మళ్ళీ నేను ఈ ప్రాంతానికి వస్తాను. 3 నెలల్లో ఈ ప్రాంతానికి వస్తాను. ఇక్కడ ఒక సౌండ్ బాక్స్ కూడా ఏర్పాటు చేస్తాను. హల్లెలూయా. మీరందరూ సౌండ్ బాక్స్ లో దేవుడిని స్తుతించుకుందరు కదా. మీ కరెంట్ ఇచ్చాడు దేవుడు, కరెంట్ ఇచ్చాడు కదా. ఒక బాక్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తాను. 3 నెలల్లో, ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నేను ఇక్కడికి వస్తాను. సేవకుల ద్వారా ఆయన పర్మిషన్ తీసుకుని అప్పుడు ఒక సౌండ్ బాక్స్ ని మీకు అందజేస్తాను. ఈ ప్రాంతానికి సౌండ్ బాక్స్ ఇచ్చేసి ఇలాంటి ప్రాంతాలు ఏ ప్రాంతాలైతే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ తిరుగుతాను. హల్లెలూయా. ఇదేదో చెప్తున్నానంటే నాలో ఉన్న మంట ఎప్పుడు కూడా పేదవాళ్ళని ఆదుకోవాలి, పేదవాళ్ళని రక్షించాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలి, పేదవాళ్ళకి పెట్టాలి. దేవుడు నా గుండెల్లో పెట్టిన భారము, నాకు ఇచ్చిన మంట, నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఇది. హల్లెలూయా. చేస్తా. నా ఓపికన్నంత వరకు ఈ కార్యాలన్నీ నాకు సపోర్ట్ చేస్తున్న బిడ్డల ద్వారా ఇవన్నీ యేసు నామములో జరుగునుగాక. అవును, అన్నొచ్చారు. మా వత్సలో ఉన్న జితేంద్ర అని అన్న లేచి నిలబడండి. అన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేసుకున్నాడు. అన్న ఇలా చెప్పగానే మేము కూడా వస్తాం, మేము కూడా చేస్తామని ముందుకొచ్చాం. హల్లెలూయా చెప్పండి. దేవుడు తన్నే తన కుటుంబాన్ని దీవించునుగా. కూడా స్పందించండి, నేను వస్తాను. అక్క స్పందించింది. ఇలా మేమందరం స్పందించి ఇంకా కొంతమంది ఇంటికాడ ఉన్న రాలేని పరిస్థితులు కొంత సహాయాన్ని అందించారు. అవును, ఇంకా అనేక మంది స్పందించి దేవుని పనిని ముందుకు తీసుకెళ్దాముగాక. ఇదంతా ఎందుకు చేయాలి అంటే దేవుని రాకడ సమీపంలో ఉంది. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుని రాజ్యం ఆయన రాబోతున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే నమ్ముకున్న మనము అనేకులు నమ్ముకునేటట్లుగా చేయాలి. హల్లెలూయా. అందుకని మీరందరూ కూడా ప్రభు నామములో బాప్తిసం పొందారు కాబట్టి మీరందరూ ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రభువా, మా ప్రాంతానికి అనేక మంది రావాలి, అనేక మంది రావాలి, అనేక వసతులు రావాలి ఇక్కడికి. మా శక్తి చేత కాదు ఇది, మా బలం చేత కాదు ఇది. మేమెందుకు పనికిరాని బలహీనులమయ్యా. నా మమ్మల్ని ప్రేమించావు, మా కోసం ప్రాణం పెట్టావు, మా కోసం రక్తం దాచావే. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేము. మా బలం కాదు, మా జ్ఞానం కాదు. ఎంతో మంది ప్రజలు మారు ప్రాంతంలో నశించిపోతున్న ప్రజలు రక్షించండి. నశించిపోతున్న ప్రజలను కాపాడండి. వీళ్ళకి వసతులు అనుగ్రహించండి. వీళ్ళకి కావలసిన ప్రతి అక్క సొగసైన స్వరూపమైన చేసిన ఈ ప్రార్థన, ఈ వాక్యాన్ని, బిడలందించిన సహాయాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో విన్న మాటలు ఫలింపచేయండి. ఆ వస్త్రాన్ని, ఆ మెడిసిన్ ని, అయ్యా నా తండ్రి భోజనాన్ని దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దామా? అందరికీ నమస్కారం. సమయం
మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే నా తండ్రి దీన్ని ప్రోత్సహించారో, ఎవరైతే నా తండ్రి ఈ ఖర్చులు పెట్టుకున్నారో నా తండ్రి, వాళ్ళకి నూరంతల దీవెన కలుగును గాక. తీసుకుంటున్న బిడ్డలు యేసు నామములో దీవించబడును గాక. ఎవరి చేతికి ఇది అందాలో వాళ్ళ చేతికి యేసు నామములో అందును గాక, యేసు నామములో అందును గాక. ఇది నా తండ్రి తీసుకుంటున్న బిడ్డలకు మంచి ఆరోగ్యము అయ్యా నా తండ్రి, అయ్యా సమస్త దీవెన అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ఈ సహాయాన్ని అందించుచుండగా గొప్ప బ్లెస్సింగ్, గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాల నీ ఎదుటే రింగివేయ నిలిచిన. నాకయేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని. అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని. అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులొస్తాయనే నిరీక్షణ లేకున్నా. మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు,
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయిన ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను. పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను. పిలిచిన దేవుడు నిన్ను మరచిపోనా పిలిచిన దేవుడు నిన్ను మరచిపోనా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును.
వందనాలు. ఈ కొండ మీద ఉన్న ఈ ఏజెన్సీ ప్రాంతంలోకి దేవుని నామంలో వచ్చి వస్త్రాన్ని, ఆహారాన్ని, టాబ్లెట్లు ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు, కృప చూపించాడు. మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు వీళ్ళందరూ, ఈ ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సరైన వసతులు లేక, సరైన మెడిసిన్ లేక, సరైన వస్త్రం లేక, సరైన ఫెసిలిటీస్ లేక ఈ కొండ మీద ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతం వచ్చి మేము దేవుని నామంలో కొంత సహాయాన్ని అందివ్వడానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మీరు స్పందించి ఇంకా అనేకులు స్పందిస్తే ఈ కొన్ని ప్రాంతాలకి దేవుని మాటలు చెప్పడానికి, రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇదిగో పాస్టర్ గారు కూడా 2 మాటలు మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి జాన్ అయ్య గారు మరి వారితో వచ్చిన టీం ద్వారా ఈ మారుమూల ప్రాంతం ఇంచుమించుగా 200 కిలోమీటర్లు అమలాపురం నుంచి ఇక్కడికి వన్ సైడ్ దగ్గరగా ఈ చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరూ కూడా ఈ స్థలంలోకి రావటం. ఇది ట్రైబల్ ఏరియా అన్నమాట. అంటే ఇక్కడ కొండ, కోయ జాతులు గలవారు, అలాగే పీటీసీ అనేటువంటి తెగ, అంటే ఎక్కువ శాతం మావోయిస్టులకి ఆ తెగ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాంటి వారి నుంచి రక్షింపబడేటువంటి వారిలందరూ కూడా. అయితే ఇక్కడ కొంతమంది సేవకులు ఉన్నారు. ఒక 6 పాస్టర్ గారు టీం వర్క్ గా కలిసి ప్రతి శుక్రవారము, ప్రతి బుధవారము, ప్రతి ఆదివారం కూడా ఇక్కడ చక్కటి పరిచయం చేసి మరి దరిదాపుగా మరి 60 మంది విశ్వాసుల్ని, అందులో 20 మంది పిల్లలు, 40 మంది పెద్దవారిని మరి దేవుని యొక్క కృపలో రక్షణ మార్గాన్ని ఇవ్వడానికి దేవుడు అంత కృప చూపారు. అయితే వీళ్ళకి చాలా అవసరతలు ఉన్నాయని మరి జాన్ అయ్య గారికి చెప్పినప్పుడు మరి స్పందించి వీళ్ళందరికీ కూడా మరి టాబ్లెట్స్, అలాగే చక్కటి ఆహారము, అలాగే ఈ శీతాకాలంలో చలికి తట్టుకునే స్థితిలో ఉన్నారు. దుప్పట్లు చాలా అవసరం అని చెప్పగా దుప్పట్లు మరి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇందుని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. మరలా మరి జాన్ అయ్య గారు ఈ ప్రాంతానికి మరి మీ అందరి సహకారాలతో రావాలని చెప్పేసి మేమెంతో ఆశపడుతున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా అందరి కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పక్షాన్ని మాటను తెలియపరుస్తున్నాను. God bless you. Praise the అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు
దేవుని ప్రజలమైన మనము ఆయన చేతి కార్యములకై ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని నుండి అద్భుతాలను ఆశిస్తాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందెదరు అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం. అద్భుతములు చేయుటకు దేవునికి అరక్షణం కూడా పట్టు. మనము నమ్ముకున్న దేవుడు మనలను సిగ్గుపడనివ్వడు. సరైన సమయములో కనురెప్పపాటులో దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. మన కన్నీటిని నాట్యముగా మార్చి పరమందున్న దేవుడు మనకు అద్భుతములు చేయునుగాక. ఆమేన్. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే ఆలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము
చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే. యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమె చెప్తున్నా. చిన్న సందర్భాన్ని నేను బైబిల్ గ్రంథంలో నుంచి చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. ఒక 10 నిమిషాలు. చంటి పిల్లలు జాగ్రత్తగా విన్నారు. పిల్లలు లేని సమయంలో ఆ తల్లి ఏం చేస్తుందంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. నాకు పిల్లలు కావాలి, నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి సేవకి ఇచ్చేస్తాను, ఆ కుమారుడు నీ మందిరంలో సేవ చేస్తాడు, ఆ కుమారుడు నీ కొరకు బ్రతుకుతాడని నా కుమారుణ్ణి ఆ కుమారుడు నీకు ఇచ్చేస్తాను. మొక్కుబడి చేసుకుంది, ప్రార్థన చేసుకుంది. దేవుని మందిరంలోకి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందో దేవుడు ప్రార్థన ఆలకించి కుమారుణ్ణి అనుగ్రహించాడు. అంటే బిడ్డను అనుగ్రహించాడు, ఒక కుమారుని అనుగ్రహించాడు. ఈ కుమారుణ్ణి దేవుని మందిరములో పెంచింది తల్లి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీకు స్కూల్ జరుగుతుంది. స్కూల్ అయిపోయిన ఎక్కడికి వస్తున్నారు? ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు మీకు ఏం చెప్తున్నారు? యేసు ప్రభు గురించి చెప్తున్నారా? ప్రార్థన చేసుకోమని చెప్తున్నారా? బాగా చదువుకోమని చెప్తున్నారా? ఆనాడు మందిరం అంటే చర్చిలోకి వెళ్ళినప్పుడు, గుళ్ళోకి వెళ్ళినప్పుడు సమూయేలు అనే చిన్న బాలుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు మాట్లాడుతున్న సమయంలో చంటి పిల్లోడితో దేవుడు మాట్లాడుతుంటే గ్రహించలేని స్వభావం కలిగి ఉన్నాడు చిన్ననాటి సమూయేలు, బాలుడైన సమూయేలు. గ్రహించలేని. అప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా నాకు ఇలా స్వరం వినపడుతుంది, నువ్వు కానీ పిలిచావా అని పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను పిల్లలేదు అంటాడు. అలా కొన్నిసార్లు స్వరం వినిపించినప్పుడు ఆ దైవజనుడు గ్రహించి నిన్ను పిలిచింది నేను కదా దేవుడు. హల్లెలూయా. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, స్కూల్కి వెళ్ళి మీరు ఎలా చదువుకుంటున్నారో ఇక్కడ సండే స్కూల్ వస్తున్న మీరు కూడా బైబిల్ చదువుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థన, ఈ బైబిల్, ఈ వాక్యము, ఈ ప్రార్థన మీ జీవితాల్లో ఎప్పుడైతే ఉంటుందో మీరు రాబోయే రోజుల్లో మంచిగా చదువుకుని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీ తల్లి తండ్రి ఎంతో కష్టపడుతున్నారు. మీ తల్లి తండ్రి ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచుతున్నారు. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచుతున్నారు. మీరు మీ తల్లిదండ్రుల వల్లే కష్టపడకుండా మీరు మంచిగా మీ తల్లిదండ్రి చదివిస్తున్నప్పుడు బాగా చదువుకుని రాబోయే రోజుల్లో మీకు దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని పెట్టాలి అంటే మీరు బాగా చదువుకుని మంచి జాబ్ చేస్తూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. హల్లెలూయా. అంటే చిన్ననాటి నుంచి ఏం చేయాలి? బాగా చదువుకోవాలి, అలా చేయకూడదు. ఎవడు పెన్ అన్న పడిపోయింది అనుకో, ఆ పెన్ ఏం చేయాలి? నువ్వు జోబులు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతావా? ఏమనాలి? ఇక్కడ పడ్డది అనుకో, మీ పాస్టర్ గారు ఎవరు? ఇక్కడ చెప్పండి, మీ పాస్టర్ గారు ఎవరు? డాడీ గారి దగ్గరకు వచ్చి ఎవరిదన్నా పెన్సిల్ పడిపోయినా, పెన్న పడిపోయినా అది పట్టుకొచ్చి నీది కానప్పుడు, నీకు దొరికినప్పుడు నువ్వేం చేయాలి? ఆయనకి ఇచ్చేయాలి. ఎవరిది పడిపోయిందో వాళ్ళకి ఇచ్చేయండి. అంతేగాని జోబులు పట్టుకుని వెళ్ళిపోను. దేవుడు మనల్ని గొప్పగా చేస్తాడా? ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడా? చేయకూడదు. మనం ఏం చేయాలంటే చాలా భయభక్తులతో ఉండాలి. అల్లరి చేయకూడదు, ఆడిని కొట్టకూడదు, ఆడిని తిట్టకూడదు, మనం కొట్టుకోకూడదు. మనం మంచిగా ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ప్రతిరోజు ప్రభువును స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా చెప్పండి. అందుకని చిన్ననాటి సమయాలు ప్రతిరోజు కూడా దేవుని మందిరంలో పెరిగాడు.
ఒక్కో విషయం చెప్పిన ముగిస్తున్నాను నా మాటలు. ఆ చిన్ననాటి సమయాలు తల్లి తీసుకెళ్లి మందిరంలో వదిలిపెట్టేస్తున్నప్పుడు మీకు తండ్రిగా ఉన్నారు కదా, డాడీ అంటున్నారు కదా, ఆ డాడీ చెప్పిన మాట మీరు విన్నట్లుగానే సమయాలు కూడా ఆనాడు దేవుని మందిరములో దేవుని మాట విన్నాడు. విన్న ఈ సమయాలు అనేక ప్రాంతాల్లో ఒక గొప్ప దైవోత్సవుడు అయిపోయాడు. హల్లెలూయా. దేవుడు నువ్వు అడిగిన జాబ్ ఇస్తాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు. నీవు ఇలాగా పొలాల్లో కష్టపడకుండానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకని మీరేం చేయాలంటే బాగా చదువుకోవాలి. ఆనాడు సమయాలు ఏ రీతిగా దేవుని మందిరములో ఉండి దేవుని స్వరమిని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో అనేక ప్రాంతాల్లో గొప్ప దైవజనుడు అయిపోయాడు. హల్లెలూయా చెప్పండి. మామూలు దైవజనుడు కాదు. ఆ సమయాల గురించి రాయబడిన మాట ఏంటంటే ప్రజలందరికీ తెలుసంట ఆ దైవజనుడు ఏ మాట చెప్పాడో జరుగుతుందంట. హల్లెలూయా. అలా మారిపోవడానికి చిన్ననాటి సమయాలు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు చెప్పాలరా నాన్న? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇక్కడికి మీరు టయానికి రావాలి. ఇప్పుడు 4 గంటలకు స్కూల్ అయిపోయింది అనుకో, 4 గంటలకి మీ స్కూల్ అయిపోయిన మీ డాడీ ఏ టైంలో అయితే ఇక్కడ ప్రార్థన పెడుతున్నాడో ఆ టయానికి మీరు వచ్చి ఒకరొకరు కొట్టుకోకుండా, ఒకరొకరు గిల్లుకోకుండా, అల్లరి చేయకుండా ఏం చేయాలంటే మంచిగా మీ హోంవర్క్లని చేసుకుని మీకు ఏదైతే చెప్తున్నారో మీ పాస్టర్ గారు అది విని ప్రార్థన చేసుకుని ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తగిన సమయంలోనే దేవుడు మీరు ఏది అడిగిన ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. మనం అడిగింది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో హాగర్ అనే వ్యక్తి ఉంది. హాగర్ ఒక చంటి బిడ్డ తల్లి. ఆమె ఒక చంటి బిడ్డ తల్లి. ఆమె అరణ్యంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు, చిన్నపిల్లల వినాలి, అరణ్యంలో తన తల్లి తన బిడ్డని తీసుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు తనకి మంచి నీళ్ళు లేవంట, నీళ్లు లేవంట. నీళ్లు లేని సమయంలో తల్లి ఏం చేసిందంటే ఇంకా నీళ్లు దొరకక చాలా ఇబ్బంది పడుతూ నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి ఇంక ఈ పిల్లవాడు చనిపోతాడేమో, ఈ పిల్లవాడిని నేను బ్రతికించలేమో అని చెప్పి ఆ పిల్లవాడిని అంత దూరాన్ని పడేసి ఈమె అంత దూరాన్ని పడిపోయి ఏడుస్తూ ఉందంట. మీకు ఒక విషయం చెప్తున్నాను, చంటి పిల్లోడు ప్రార్థన చేస్తే నా దేవుడు అన్నాడు. హల్లెలూయా. అక్కడ వాళ్ళకి నీళ్లు లేవు, వెంటనే నా దేవుడు ఏం చేస్తాడంటే నీటి బుగ్గన పుట్టించాడంటే. హల్లెలూయా. మేము చేసే ప్రార్థన కంటే మీరు చేసే ప్రార్థన గొప్పది. చంటి పిల్లల ప్రార్థన మూలంగా ఒక దుర్గాన్ని స్థాపిస్తాడంట ఆయన. చంటి పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడు, దిగొచ్చి ఏదైనా చేస్తాడు. అందుకని మీరేం చేయాలంటే ప్రతిరోజు మీకు ఏం కావాలో అది మొట్టమొదటిగా నీ తల్లి తండ్రిని అడిగే దానికంటే ముందుగా దేవుణ్ణి అడగాలి. ఏమన్నా తినాలనుకున్నావా? దేవుణ్ణి అడగాలి. మీకు బట్టలు కావాలా? దేవుణ్ణి అడగాలి. మీకు పెన్నులు కావాలా? పెన్సిళ్ళు కావాలా? చదువుకునే బుక్స్ జీవన దేవాలని ప్రవహించుమా
వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను. నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను. నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. పిలిచిన నీ